హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఈరోజు మనం మన సబ్స్క్రైబర్లో ఒక ఆయన మనల్ని ఒక క్వశ్చన్ వేశారండి. బీబీఎస్ సేఫ్టీ గురించి ఒక వీడియో చేయండి అని. అసలు ఈ బీబీఎస్ సేఫ్టీ అంటే ఏంటి? ఈ బీబీఎస్ సేఫ్టీలో ఇంపార్టెన్స్ ఏంటి? ఇది ఎందుకు ఈ డౌట్ అడిగారు? అసలు ఈ బీబీఎస్ వలన మనకు ఉపయోగం ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్గా ఒక పీపీటీ రూపంలో నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నానండి. యాక్చువల్గా బీబీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్. బీబీఎస్ అంటే బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ. అంటే మన బిహేవియర్ బేస్ సేఫ్టీ అంటే యాక్చువల్‌గా బిహేవియర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వం లేదా అతను చేసే పనులు ఇయన్నీ డిపెండ్ అయ్యి బిహేవియర్ అని అంటాం. అదే ఈ బీబీఎస్ సేఫ్టీ ముఖ్యంగా ఇండస్ట్రీలో వచ్చేసరికి బీబీఎస్ సేఫ్టీ అనేది ఒక ముఖ్యమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ని కూడా కండక్ట్ చేస్తారండి దీని మీద. ఎందుకు అంటే ఈ బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ అనేది ఏంటంటే ఎవరికీ కూడా హాని కలుగ చేయకుండా ఏం చేయాలి? ఎలా చేయాలి? స్టెప్ బై స్టెప్ ఇందులో ప్రాసెస్ ఉంటదండి. అదేంటి అనేది ఒక పీపీటీ రూపంలో నేను తయారు చేశానండి. అది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఈ బీబీఎస్ మీద ఒక క్లారిటీ అనేది తెచ్చే ప్రయత్నం నేను చేస్తాను. తప్పకుండా బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ అంటే ఏంటంటేనండి, బిహేవియర్ అంటే ఓన్లీ మన బయట చూసినట్లయితే వ్యక్తిత్వంలో మనం అనుకుంటాం బిహేవియర్. అదే వ్యక్తిత్వంలో ఇక్కడేంటంటే అన్‌సేఫ్ కండిషన్స్, అన్‌సేఫ్ యాక్ట్స్‌ని గుర్తించకుండా వర్క్ అనేది చేయడం. తెలిసి తప్పులు చేయడం అనేది. మనకు అక్కడ ఎక్విప్‌మెంట్స్ అనేవి కనబడుతున్నాయి. అక్కడ వర్క్ అనేది చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కాకపోతే ఏం చేస్తున్నారు? అక్కడ కటింగ్ మెషిన్ కట్ చేస్తున్నాడు. కానీ గోగల్స్ అంటే కళ్ళద్దాలు అనేది పెట్టుకుంటలేదు. అలాగే ఒక వ్యక్తి మోటార్ పట్టుకొని మోసుకొని వెళ్తున్నాడు. వేరే చోటకి షిఫ్ట్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రాపర్ వేలో లేకుండా ఒళ్ళో పెట్టుకుని అందరూ కూడా అక్కడ హ్యాండ్ గ్లౌజులు లేకుండా వర్క్ చేయడం అనేది, గ్రైండింగ్ మెషిన్‌లో యూజ్ చేయడం అనేది, అన్‌సేఫ్ కండిషన్స్ అనేవి, అన్‌సేఫ్ యాక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో, అటువంటివన్నీ కూడా మనకి అన్‌సేఫ్ బిహేవియర్ కింద వస్తాయి. బిహేవియర్ బేస్డ్ సేఫ్టీలో అన్‌సేఫ్ బిహేవియర్స్ అన్నీ కూడా యాక్సిడెంట్స్‌కి మెయిన్ కారణం అనేది జరుగుతది. అసల ఈ బీబీఎస్ అంటే ఏంటి? బీబీఎస్ అనగానే బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు ఎంప్లాయీ బిహేవియర్ అబ్జర్వ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ యొక్క బిహేవియర్‌ని అబ్జర్వ్ చేయాలి. అన్‌సేఫ్ యాక్ట్స్‌ని రెడ్యూస్ చేయాలి. ఎక్కడైనా అన్‌సేఫ్ యాక్ట్స్ ఎక్కడున్నాయి? వాటిని ఎలాగా ఎలిమినేట్ చేయాలి అనేది మనం ఈ బిహేవియర్ బేస్డ్ సేఫ్టీలో ముఖ్య పార్ట్. ఈ బీబీఎస్ అనేది ఎందుకు అంత ఇంపార్టెన్స్ అంటే 80-90 యాక్సిడెంట్ హ్యూమన్ బిహేవియర్ వల్లే జరుగుతదండి. అంటే మనిషి వల్ల మనకి ఇన్ని యాక్సిడెంట్స్ అనేవి 80-90% యాక్సిడెంట్స్ ఒక మనిషి వల్ల జరుగుతాయటండి. మన మనుషుల వల్లనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. స్మాల్ మిస్టేక్‌లకి కూడా బిగ్ యాక్సిడెంట్స్ రీజన్ అవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ యాక్సిడెంట్. అన్‌సేఫ్ కండిషన్స్ ఏంటంటే ఎక్కడ ఒక ఆయిల్ లీకేజ్ జరుగుతుంది. నేల మీద పడి ఉన్నది. అది అన్‌సేఫ్ కండిషనే. అలాగే ఓపెన్ ఎలక్ట్రికల్ వైర్స్ అనేవి చిందరవందరగా పడున్నాయి. పూర్ హౌస్ కీపింగ్ అనేది సరిగా లేదు. బ్రోకెన్ లాడర్స్ అనేవి ప్రాపర్‌గా లేవు. అంటే డ్యామేజ్డ్ లాడర్స్‌ని మనం యూజ్ చేయడం, లేదా అక్కడ ఉండడం, వాడకంలో ఉండడం అటువంటివన్నీ కూడా అన్‌సేఫ్ కండిషన్స్. ఇక్కడ మీరు ఆ డ్రాయింగ్‌లో ఆ ఇమేజ్‌లో కూడా చూస్తున్నారు కదా! ఆ లాడర్స్ పైన నించోవడం, చివర ఎడ్జెస్‌లో నించొని వర్క్ చేయడం అనేది చూస్తున్నారు. అలాగే అక్కడ సిలిండర్స్ అనేవి గ్యాస్ సిలిండర్స్‌ని ఎప్పుడు కూడా మనం పడుకోబెట్టకూడదండి. సిలిండర్స్ అనేవి ప్రాపర్‌గా స్ట్రెయిట్‌గానే పెట్టుకోవాలి. అలాగే పైపులు గట్రా ఎలా పడితే అలా పెట్టుకోకూడదు. ఇయన్నీ కూడా మనకి అన్‌సేఫ్ కండిషన్స్‌లో వస్తాయి. ఇవి కూడా మనకి బిహేవియర్ బేస్డ్ సేఫ్టీలో ఒక పార్టే. ఇది అన్‌సేఫ్ యాక్ట్స్‌కి ఎగ్జాంపుల్స్. అన్‌సేఫ్ యాక్ట్స్ అంటే తెలిసి తప్పు చేయడం అనేది. అక్కడ ఒక ప్రమాదం ఉందని తెలుసు. అంటే ఇందాక చెప్పుకున్నట్టు అన్‌సేఫ్ కండిషన్. అక్కడ ఒక అన్‌సేఫ్ కండిషన్ ఉంది. నువ్వు వెళ్లి ఆ వర్క్ చేసావంటే అది అన్‌సేఫ్ యాక్ట్. అంటే ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని నీకు తెలుసు. కానీ హెల్మెట్ తీసి వర్క్ చేస్తున్నావు. అది అన్‌సేఫ్ యాక్ట్. నీ ద్వారా అన్‌సేఫ్ యాక్ట్ జరుగుతుంది అక్కడ. అలాగే మొబైల్ యూజ్ చేస్తున్నావు డ్యూరింగ్ వర్క్‌లో మొబైల్ యూజ్ చేయకూడదని నీకు తెలుసు. కానీ అది చేస్తున్నావు. గ్లౌజులు వేసుకోకుండా ఎలక్ట్రికల్ వర్క్ చేయకూడదని నీకు తెలుసు. కానీ అది చేస్తున్నావు. ఇలాగా ప్రతిదీ కూడానండి. ఒకటనే కాదు. మనం చేసే ప్రతి వర్క్‌లో కూడా తెలిసి మనం ఏదైతే తప్పు చేస్తున్నామో దాన్ని అన్‌సేఫ్ యాక్ట్స్ అంటాం. అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కనపడుతున్నాయి మీకు. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. డూ, డోంట్ డూ అనేవి చూస్తున్నారు. ఒక వ్యక్తి నార్మల్‌గా గ్లౌస్ వేసుకొని ఆన్ చేస్తున్నాడు. అది డూ. అలాగే మనం పవర్ ప్యానెల్ అనేది గ్లౌజెస్ వేసుకొని హ్యాండిల్ చేయాలి. డోంట్ డూ అంటే పవర్ ప్యానెల్‌ని గ్లౌజులు లేకుండా టచ్ చేయకూడదు అని చెప్పేసి. అలాగే అక్కడ ఒక ఎమర్జెన్సీ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉన్నది. అది చూసి మనం దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఇంకోటి డోంట్ డూ ఏంటి అంటే అది చూడకుండా లేదా చూసినా పరిగెత్తుకొని మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడం. ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది పరిగెట్టుకొని పోవడం. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే అక్కడ లాడర్‌ని యూజ్ చేయకపోవడం. ఇయన్నీ కూడా అన్‌సేఫ్ యాక్ట్స్ ఎగ్జాంపుల్స్ అండి. ఇలాగ ఏది చేసినా అన్‌సేఫ్ యాక్ట్‌లోకే వస్తాయి. నెక్స్ట్ వచ్చి బీబీఎస్ అబ్జర్వేషన్ ప్రాసెస్ అంటే మనం పర్టిక్యులర్‌గా ఈ బీబీఎస్ సేఫ్టీలో మెయిన్ పార్ట్ అండి అబ్జర్వేషన్.
ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్‌లో మనకి ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. తర్వాత ఐడెంటిఫై అన్‌సేఫ్ యాక్ట్. అన్‌సేఫ్ యాక్ట్ ఏముంది? కరెక్ట్ ఇమ్మీడియేట్‌లీ అంటే అక్కడ ఇమ్మీడియేట్‌లీగా మనం ఏం కరెక్టివ్ యాక్షన్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ దాని నుంచి ఏం ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం. అక్కడ ఏ ఏ ప్రమాదాలు ఉన్నాయి? ఏంటి? ఇదంతా ఫీడ్‌బ్యాక్ అనేది ఎలా తీసుకున్నాం? ఫాలోఅప్ దీన్ని మళ్ళీ జరగకుండా దాన్ని ఫాలోఅప్ ఏ విధంగా నువ్వు ఫాలోఅప్ చేస్తున్నావు? ఇది బిహేవియర్ బేస్డ్ సేఫ్టీలోని ఏదో చేసాం, చెప్పాం, అయిపోయింది అనేది కాదండి. ఫాలోఅప్ అంటే దాన్ని కంటిన్యూ ప్రాసెస్‌గా చేయాలి. అదే దాని ముఖ్యం. ఈ అబ్జర్వేషన్ ఇది ఒక సైకిల్ కింద జరుగుతా ఉంటది. ఓకేనండి. అలాగే దీని వలన బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ వలన బెనిఫిట్స్ ఏంటి? యాక్సిడెంట్ రిడక్షన్ అంటే యాక్సిడెంట్స్ అనేదాన్ని తగ్గించొచ్చు. అలాగే ఒక సేఫ్టీ కల్చర్ అవేర్‌నెస్ అనేది మంచిగా అందరికి చెప్పొచ్చు. అలాగే బెటర్ వర్క్ ప్లేస్ కల్చర్. మన వర్క్ ప్లేస్ కల్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంటది. అలాగే సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అన్నిట్లికన్నా ముఖ్యమండి. మన మనం సేఫ్‌గా ఉంటేనే మన పక్క వాళ్ళు సేఫ్‌గా ఉంటారు. మన పక్క వాళ్ళు సేఫ్‌గా ఉంటేనే మనతో పాటు మెషినరీ కూడా ఎక్విప్‌మెంట్ సేఫ్‌గా ఉంటది. సేఫ్ వర్క్ జరుగుతుంది. ఎవరికీ ప్రమాదం అనేది జరగదు. అలాగే ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అండి ఇది. వర్కర్ సేఫ్టీ బెల్ట్ లేకుండా హైట్ వర్క్ చేస్తున్నాడు. ఒక సూపర్వైజర్ ఎళ్లి అబ్జర్వ్ చేసి కరెక్ట్ చేశాడు. అంటే అక్కడ ఏమైంది? ఒక యాక్సిడెంట్ అనేది ప్రివెంట్ అయింది. అంటే యాక్సిడెంట్ అనేది కరెక్ట్‌గానే జరిగింది. మిస్టేక్ ఏంటంటే అక్కడ లెఫ్ట్‌లో ఒకడున్నాడు చూసారా? సేఫ్టీ బెల్ట్ ఏసుకోకుండా నించున్నాడు. చివరలో నించున్నాడు ఒక ఎత్తైన బిల్డింగ్‌లో. అక్కడి నుంచి ఏదైనా పొరపాటున జరగకూడదని కోరుకుంటాం ఏదైనా. కాకపోతే అన్ని టైమ్స్ మనది కాదండి. సో, ఏదో ఒక టైంలో మనం మిస్టేక్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అటువంటి మిస్టేక్ జరగకూడదని మనం సేఫ్టీ బెల్ట్ అనేది యూజ్ చేయాలి. జీరో యాక్సిడెంట్స్ స్టార్ట్ విత్ సేఫ్ బిహేవియర్. సురక్షిత ప్రవర్తన ప్రమాదాలను నివారిస్తుంది. మన సేఫ్టీ ప్రొసీజర్స్, వర్క్ సేఫ్టీ, వర్క్ ప్లేస్ సేఫ్టీ ఇవన్నీ పాటించడం వల్ల ఏంటి అంటే మనం సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సేఫ్టీ ఈజ్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ. సేఫ్టీ అనేది ప్రతి ఒక్కరి రెస్పాన్సిబిలిటీ అండి. ఇప్పుడు సపోజ్ ఒక ఇండస్ట్రీస్‌లో ఉన్నాయంటే ఇండస్ట్రీలో ఒక సేఫ్టీ ఆఫీసర్ అనేవాళ్ళు ఉంటారు. సో, సేఫ్టీ అంతా వాళ్ళే చూసుకుంటారని కాదండి. సేఫ్టీ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగా పంచుకోవాలి. సమానంగా చూసుకోవాలి. ఇది ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలోని ఈ అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయడం ద్వారా మనకి యాక్సిడెంట్ ప్రివెన్షన్ అది జరిగి మన కంపెనీ గ్రోత్ అనేది బావుంటది. కంపెనీ అనేది బాగున్నదంటే అందులో చేసే వర్కరు ఎప్పుడు బావుంటాడండి. సో, సేఫ్టీ ఈజ్ ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీ. చూసారు కదండీ ఈ పీపీటీ. ఈ పీపీటీని నేనే స్వయంగా కొన్ని పాయింట్స్ అనేవి తీసుకొని ఈ పీపీటీ అనేది రెడీ చేయడం జరిగిందండి. సింపుల్‌గా మరీ పెద్ద లెంతీగా కాకుండా కొంచెం సింపుల్‌గా షార్ట్‌కట్‌లో చెప్పాలి. బీబీఎస్ మీద మినిమమ్ బేసిక్స్ అనేవి ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఇండస్ట్రీలోనే కాదు, బయటే కాదు ఎక్కడైనా సరే వీటిల మీద ఒక చిన్న అవగాహన అనేది చెప్పాలి అని చెప్పేసి నేను ఈ పీపీటీ రెడీ చేయడం జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే వర్క్ ఏదైనా ఒక వర్కరు సేఫ్‌గా బిహేవ్ చేస్తున్నాడా లేదా అనేది అబ్జర్వ్ చేసి అన్‌సేఫ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే దాన్ని ఎలిమినేట్ ఎలా చేయాలి? ఎగ్జాంపుల్ సపోజ్ ఒక హెల్మెట్ ఏసుకొని వర్క్ చేయాలి. అప్పుడు హెల్మెట్ లేకుండా వర్క్ చేస్తున్నాడు. అలాగే మన ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాడు. ఒక హ్యాండ్ గ్లౌజ్‌లేసుకొని ఎలక్ట్రికల్ వర్క్ అనేది చేయాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే హ్యాండ్ గ్లౌజ్ అనేవి లేకుండా డైరెక్ట్‌గా లైవ్ వైర్‌లు టచ్ చేయడం, ఇటువంటి హ్యాబిట్స్ చేయడం. ఇవి బిహేవియర్ అంటే బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ లేనిది. అంటే దాని మీద అవగాహన లేకుండా ఇటువంటి ఆటిలిని ఎలిమినేట్ చేయాలండి మనం. ఈ బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ మీద అవగాహన అనేది తెప్పించి ఇటువంటి ఆటిలిని ఎలిమినేట్ చేయాలి. ఇందులో ముఖ్యంగా మనం ఇప్పుడు చూసినట్లుగా అబ్జర్వ్ చేయడం, అన్‌సేఫ్ కండిషన్స్, అన్‌సేఫ్ యాక్ట్స్ ఏమైనా ఉంటే కరెక్ట్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే సేఫ్ వేస్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, సేఫ్ బిహేవియర్స్ మనం అందరికి చెప్పడం జరుగుతది. ఇదంతా చేసేది ఏంటంటే యాక్సిడెంట్ ప్రివెన్షన్. అంటే మనం ఏదైనా ఒక ఇన్సిడెంట్ లేదా యాక్సిడెంట్‌ని జరగకుండా ముందుగానే మనం ఒక జాగ్రత్తలనేవి తీసుకుంటున్నామండి. ఈ బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ మీద. ఓకేనండి. ఈ బిహేవియర్ బేస్డ్ సేఫ్టీ మీద మినిమమ్ అవేర్‌నెస్ ప్రతి ఒక్కరికి రావాలని వచ్చిందని కొంచెం అయినా నేను ఈ వీడియో చూసినోళ్ళందరికీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా ఈ బీబీఎస్ సేఫ్టీ మీద డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నేను ఏమైనా మిస్ అయినా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా నేను దాన్ని సరి చేసుకుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ సేఫ్ ఎలక్ట్రిక్ తెలుగు. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ టచ్ చేయండి. దాని ద్వారా మన నోటిఫికేషన్‌లన్నీ మీకొస్తాయి. థాంక్ యూ.